ఇప్పుడు ఇన్ని ఏళ్లుగా అందరూ అలవాటు పడిపోయిన వైద్య విధానం గాని, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ గాని, ఇవన్నీ పడేయాలి అని మీరంటున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళ సైడ్ నుంచి అసలు మీ దాని వెనక కాదమ్మా, సైన్స్ ఓ ఏంటి? 10 ఏళ్ల పాటు తాగుబోతు లేదు కూడా సార్. కాదమ్మా, అహా! 10 ఏళ్ల నుంచి తాగుబోతు కూడా రోజు తంతురాడని అంటే ఒకేసారి తంటం ఆపకూడదా? లేదు సార్. అంటే ఇంతకుముందు రోజు 20 సార్లు తన్నేవాడు కాబట్టి కొన్ని సార్లు 18 సార్లు తన్నాలి, ఓ నెల రోజుల పాటు 15 సార్లు తన్నాలి, ఆ తర్వాత 10 సార్లు తిని గ్రాడ్యువల్గా తగ్గించాలా? రోజు తన్నులు తినేవాడు పశ్చాత్తాపం తెచ్చుకుని ఒకసారి మారిపోకూడదా? అసలు మీ దాని వెనక సైన్స్ ఏంటి అన్నది కూడా వాళ్ళ నాదే సైన్స్, అసలు వాళ్ళ దగ్గర సైన్స్ ఎక్కడ? తొక్కల సైన్స్, ఉమ్. చరిత్ర సైన్స్ ఉందమ్మా వాళ్ళకి. దాని వెనక ఏం పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అన్నది కూడా ఒక క్వశ్చన్. సింపుల్ చెప్పా కదా, నేను రూట్ కాజ్కి వెళ్తాను. అసలు డయాబెటీస్ జబ్బు అనుకుని ట్రీట్ చేయటమే తప్పు. టైప్ 2 డయాబెటీస్ అంటే నీ రక్తంలో నీ సెల్ నిండిపోయి ఉంది, నీ ఫ్యాట్ టిష్యూలు నిండిపోయి ఉన్నాయి, నీ రక్తంలో గ్లూకోజ్ ఉంది, దాని పక్కనే దాన్ని సెల్లో పంపగల కెపాసిటీ ఇన్సులిన్ కూడా ఉంది. టైప్ 2 డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు హై గ్లూకోజ్ అయితే టైప్ 2 డయాబెటీస్ ఈజ్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ కూడా. అర్థమైందా? హై గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు హై ఇన్సులిన్, ఎందుకంటే రెండు కలిపే ఉంటాయి. అంటే నీ డిసీజ్ పేరే హై ఇన్సులిన్ అయితే మళ్ళీ ఇంక ఇన్సులిన్ చేస్తానంటే బుర్ర ఉందా, బుద్ధి ఉందా? బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను.